ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిన్న శేష వాహనంపై గోవిందరాజస్వామి అభయ ప్రదానం. తిరుపతిలో గోవిందుని బ్రహ్మోత్సవ వైభవం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లికి టీటీడీ పట్టు వస్త్రాలు సంప్రదాయబద్ధంగా అందజేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుచిపై కోదండరాముని తిరువీధి విహారం. తిరునగరిలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి చిన్నశేష వాహనంలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అడుగడుగునా మంగళహారతులు సమర్పించి స్వామివారిని కన్నులారా దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీవారి సోదరిగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ప్రసిద్ధి చెందారు. ప్రతి ఏటా అమ్మవారి జాతర సందర్భంగా శ్రీవారి తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో 5వ రోజైన శనివారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు, అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో కూడిన సారెను రాష్ట్ర దేవాదాయ శాఖ రీజనల్ కమిషనర్ శ్రీమతి భ్రమరాంబకు అందజేశారు. అనంతరం శ్రీమతి భ్రమరాంబ గంగమ్మ ఆలయ ఈవో శ్రీమతి పి కస్తూరికి ఈ సారెను సంప్రదాయబద్ధంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ, గంగమ్మ ఆలయ చైర్మన్ ఆర్సి మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. రామయ్య తండ్రికి అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పల్లాంపేట గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించింది. టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పల్లాంపేటలో శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. చూడముచ్చటగా తీర్చిదిద్దిన వేదికపై శోభాయమానంగా అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ ఆరాధన తదితర వైదిక క్రతువులు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్లకు గ్రామస్తులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీనివాసుని కళ్యాణాన్ని కనులరగాంచి ధన్యులయ్యారు. భాగ్యనగరంలోని వైష్ణవ ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్లో నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చతుర్దశ మహోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ నరసింహ హోమాన్ని ఆగమోక్తంగా జరిపారు. యాగశాలలో హోమాన్ని పూర్తి చేసిన పిదప పూర్ణాహుతి సమర్పించారు. ఈ యాగంలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే బడంగ్పేట్లోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉత్సవ మండపంలో యాగశాలను ఏర్పాటు చేసి కలశ స్థాపన, కలశారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. అనంతరం యాగశాలలో గరుడ హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ హోమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక సంతోష్ నగర్లోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధభరిత పూమాలలు, ముత్యాల హారాలు, తులసిమాలలతో దివ్యంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర క్రతువులను నిర్వహించి ఆగమోక్తంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని కళ్యాణాన్ని కనులారా తిలకించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మార్ గ్రామంలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు.
ముందుగా అందంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పాలతో అందంగా అలంకరించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి తరించారు. కృష్ణా జిల్లాలోని ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాల్లో జరిగిన వివిధ ఆధ్యాత్మిక విశేషాల సమాహారం మీకోసం. విజయవాడ నగరంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. షష్ఠిని పురస్కరించుకుని ప్రాతకాలమే స్వామివారికి అర్చకులు వేదోక్తంగా అభిషేకాలు నిర్వహించి చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. భక్తులు స్కందుని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం విశేష పూజలతో శోభిల్లింది. వేకువజాముని అర్చకులు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించి స్వర్ణ, రజిత ఆభరణాలతో చక్కగా అలంకరించారు. అనంతరం సుగంధభరిత పుష్పాలతో షోడశోపచారాలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. మంగళకరంగా దర్శనమిచ్చిన శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక నందిగామ మండలం చెరువు కొమ్ముపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. ఉత్సవ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుని కొలువు తీర్చి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే ప్రజానీకానికి దృష్టిదోష నివారణకై ఉచితంగా అధునాతన వైద్య చికిత్స సదుపాయాలతో శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ ని తిరుమల తిరుపతి దేవస్థానములు స్థాపించింది. దాతలు ఈ ట్రస్ట్ కు తగిన సహాయ సహకారాలు అందించి తిరుమలేశుని కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులో వెలిసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకాలు జరిపారు. సాయంత్రం అమ్మవారిని వెండి కవచాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు చేశారు. తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి మేళ తాళాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అష్టోత్తరాలను పారాయణం చేసి పంచహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో కొలువైన శ్రీ నిమిషాంబ అమ్మవారి ఆలయంలో వైశాఖ మాస పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, పవిత్ర జలాలతో అభిషేకాలు జరిపి విశేష ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక సాయంత్రం సౌభాగ్య ప్రదాయినికి కుంకుమార్చనలు జరిపి పంచహారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో అమ్మవారిని సేవించి తరించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందన యాత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఏడాది పాటు నిత్య పూజలు, ఆరాధనలు అందుకున్న ఈ చందనాన్ని భక్తులు అమృత తుల్యంగా భావించి స్వీకరించారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు చందన విక్రయాలను జరుపుతున్నారు. ఈ చందనం గృహంలో ఉంటే కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా నిర్వహించిన చందన యాత్రలో భక్తులు అశేషంగా పాల్గొని పరవశులయ్యారు. అలాగే పెందుర్తి మండలం సరిపల్లిలో కొలువైన శ్రీ దుర్గమాంబ ఆలయంలో వైశాఖ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా అమ్మవారికి అష్టోత్తరాలతో కుంకుమార్చనలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు చీరెలు, పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన గ్రామోత్సవం భక్తులను తన్మయులను చేసింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్లను ప్రత్యేక తిరుచిపై ఆసీనులను చేసి సుగంధభరిత పుష్పాలతో అలంకరించారు. తర్వాత మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని జరిపారు. భక్తులు ఉభయ దేవేరి సమేతంగా దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. నెల్లూరు జిల్లాలోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. గూడూరులోని అలగనాథస్వామి ఆలయంలో రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు
డక్కిలి మండలం వెలుగొండలోని శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, వెంకటగిరిలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో రాహుకాల పూజలు వేడుకగా జరిగాయి. ఆ విశేషాలను చూద్దాం. గూడూరులోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో శ్రీమద్ రామానుజాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామానుజుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీ సేవ నయన మనోహరంగా సాగింది. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే డక్కిలి మండలం వెలుగొండలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూపదీప నివేదనలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక వెంకటగిరిలో వెలసిన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకుజామునే అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపారు. తర్వాత రాహుకాల ఘడియల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపారాధనలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని నాగులకట్ట ఆలయంలో త్యాగరాజ జయంతిని పురస్కరించుకుని సీతారాములకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. పల్లకీపై శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. భక్తుల దైవనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవను నేత్రపర్వంగా జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పరమేశ్వరుడు, శ్రీ గణనాథుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శ్రీ వాసవి కనికాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అలంకరణలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ప్రాకారోత్సవం జరిపారు. నైవేద్యాలను నివేదించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఆలయాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. జిల్లాలోని పలు ఆలయాల్లో జరిగిన విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమాహారం మీకోసం. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలోని ప్రాచీన శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయ విమాన శిఖర పునఃప్రతిష్ఠ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ఇందులో భాగంగా అర్చక స్వాములు పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించి విమాన శిఖర పునఃప్రతిష్ఠను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం కుంభాభిషేకాన్ని ఆగముక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అభిషేక జలాల్ని అందుకున్నారు. అలాగే వలేటివారిపాలెంలో నిలవైన శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక లక్షమల్లెల అర్చన నేత్రపర్వంగా జరిగింది. ముందుగా శ్రీ సీతారాముల్ని చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చి అర్చకులు శ్రీరామ సహస్రనామాలను పఠిస్తూ లక్ష మల్లెలతో అర్చనలు చేశారు. విశేషంగా తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆదర్శ దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రంగారాయుడు చెరువులోని శుద్ధ జలాలను 1008 కలశాల్లో నింపి పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ కలశాభిషేకాన్ని నిర్వహించి శాంతి హోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం సత్రంపాడులో వెలసిన శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారు ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చారు. విశేషమైన రోజు కావడంతో అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఏలూరు రామచంద్రరావు పేటలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. చారిత్రాత్మక వరంగల్ నగరంలో భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. ఆలయంలో జరుగుతున్న కళ్యాణ బ్రహ్మోత్సవాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అలాగే నగరంలోని విజయ గణపతి ఆలయంలో లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించారు. గోవిందాద్రి కొండపై కొలువైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామికి చందన పూజలు జరిగాయి. ఈ విశేషాల సమాహారం మీకోసం. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ క్రతువుని వేద పండితులు అత్యంత వేడుకగా నిర్వహించారు.
దేవాలయ ప్రాంగణంలో సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై శ్రీ భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు కనులారా ఆది దంపతుల కళ్యాణాన్ని తిలకించి తరించారు. అలాగే వరంగల్ శృంగేరి శంకరమఠంలో కొలువైన శ్రీ విజయ గణపతి సన్నిధిలో గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. శంకర జయంతి ఉత్సవాల్లో భాగంగా వేకువజామునే స్వామికి విశేష ఉపచారాలు జరిపారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో వేదమంత్రోచ్చారణల నడుమ అర్చక స్వాములు గణపతి హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. తర్వాత హోమ ద్రవ్యాలను యజ్ఞగుండంలో సమర్పించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ హోమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వరంగల్ నగరం గోవిందాద్రి కొండపై నెలవైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ అభయాంజనేయ స్వామివారికి విశేష పూజలు జరిగాయి. గోవిందరాజస్వామి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు చందన పూజ, ఆకుపూజలు నిర్వహించి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. మహాహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న శనీశ్వరుని సన్నిధిలో భక్తులు అర్చనలు జరుపుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ బి లలిత బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలిగించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.